ఈరోజు మనము మసాలా పూరీలు చేసుకుందాము. మసాలా పూరికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు కొన్ని, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క. ఇవన్నీ కలిపి మనం శుభ్రంగా వాష్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇలాగ మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1/2 కిలో శనగపిండి తీసుకోవాలి. ఇందులోకి తగినంత పసుపు, తగినంత 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత కారము, టేస్ట్ సరిపడినంత సాల్ట్. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమం ఇవి కూడా వేసేసి, మసాలా పేస్ట్ అంతా వేసేసి చక్కగా మనం కలిపి ఒక ముద్దలాగా తయారు చేసుకుందాము. ఇలాగా శనగపిండిని ఆ మసాలాన్ని కలిపి ఒక ముద్దలాగా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం వేరే గిన్నెలోకి గోధుమ పిండి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి మనము చపాతి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు వేయవలసిన అవసరం లేదు. తర్వాత గోధుమ పిండి మిశ్రమాన్ని అలాగే శనగపిండి మిశ్రమాన్ని మనం ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గోధుమ పిండి ముద్దను తీసుకొని ఇలాగ కొద్దిగా ఒత్తుకొని అందులో ఈ మసాలా ముద్దను పెట్టుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మనం ఇలాగ కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని ఇలా చిన్నగా ఉంటలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకొని మనము పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ ముద్దను తీసుకొని ఆయిల్ తోటి మనం ఇలాగా పూరిలాగా ఒత్తుకోవాలి అన్నిటినీ. తర్వాత మనము ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని మనం వేడి చేసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత మనం చేసుకున్న పూరీలను ఇలాగ నూనెలో వేసి వేయించుకుందాము. పూరీ రెడీ అయిన తర్వాత ప్లేట్లో తీసుకుందాము. అన్ని పూరీలను మనం ఇలాగ చక్కగా నూనెలో వేయించుకోవాలి. మసాలా పూరి రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.